అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధ్యానం చేసే వారి యొక్క మెదడు, నాడీ వ్యవస్థ మరియు శరీరంలోని అనేక వ్యవస్థలలో ఏ విధమైన రసాయనిక మార్పులు వస్తాయి అనే విషయం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ సైంటిఫిక్ వాస్తవాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు చెబుతున్న విషయాలు అనేక సైంటిఫిక్ కాన్ఫరెన్స్లలో ఎమినెంట్ న్యూరోసైకియాట్రిస్ట్స్ చేసిన ప్రెజెంటేషన్స్ యొక్క సారం. ధ్యానము, యోగా, స్పిరిచువాలిటీ మీద చాలా రీసెర్చ్ జరిగింది, ఇంకా కూడా జరుగుతూ ఉంది. ధ్యానం ద్వారా మన శరీర కణాల యొక్క రసాయన క్రియల సమతాస్థితి అంటే బ్యాలెన్స్ మరియు ఆరోగ్య స్థితి అంటే వెల్నెస్ స్టేట్ ఏర్పడుతుందని అనేక నాడీ సంబంధ వైద్యులు మరి న్యూరోసైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ అంటే మానసిక శాస్త్ర తత్వవేత్తలు, శరీర ధర్మ శాస్త్రవేత్తలు అంటే ఫిజియాలజిస్ట్ వైద్యులు, శరీర రసాయన ధర్మ శాస్త్రవేత్తలు అంటే బయోకెమిస్ట్రీ వైద్యులు, ఇంకా అనేక ఎండోక్రైనాలజిస్ట్, ఇమ్యునాలజిస్ట్ అనేక స్టడీస్ చేసి వారు వివరించడం జరిగింది. ముందుగా మన యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే కేంద్ర నాడీ వ్యవస్థలో ఏ విధమైన మార్పులు ధ్యానం చేసే వాళ్ళలో ఏర్పడతాయో చూద్దాం. మన మెదడులోని ఫ్రాంటల్ లోబ్స్, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్, పెరైటల్ కార్టెక్స్, హిప్పోకాంపస్, హైపోథలామస్, అమిగ్డలా ఈ విధమైన భాగాలలో పాజిటివ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే రసాయనాలు, కెమికల్స్ యొక్క విడుదల జరిగి మనలో పాజిటివ్ భావనా స్థితి వస్తున్నట్లుగా అధ్యయనాలు మనకి తెలియజేస్తున్నాయి. అప్పుడు ఇక ఈ ఏకాగ్రత, విశ్లేషణ అంటే అనాలిసిస్, మన మెమొరీ ఇవన్నీ కూడా అద్భుతంగా మెరుగుపడడాన్ని వారు గుర్తించారు. ఎప్పుడైతే మనలో అనాలిసిస్ పెరుగుతుందో సహజంగానే మనలో జ్ఞానము కూడా పెరుగుతుంది. తర్వాత ఓపిక, సహనము వాటంతటవే వస్తూ ఉంటాయి. అంటే మనలో వెంటనే రియాక్ట్ అయ్యే స్వభావము, ఈ యొక్క ఇంపల్సివ్ బిహేవియర్, కోపము, చికాకు ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా బాగా తగ్గిపోతాయని ఈ స్టడీస్ ద్వారా మనకు తెలుస్తుంది. మనలో శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ సకారాత్మక అంటే పాజిటివ్ ఆలోచనలు పెరిగి నెగిటివ్ అంటే నకారాత్మక ఆలోచనలు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి దాని పట్ల ఒక గౌరవ భావన, ప్రేమ ఏర్పడడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అపనమ్మకం ఉన్న వాళ్ళలో నమ్మకం, విశ్వాసం ఇవన్నీ ఏర్పడతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా ఆర్గ్యూ చేసే బదులు యాక్సెప్టెన్స్ అంటే అంగీకార స్వభావం మనలో ఏర్పడుతుంది. ఎప్పుడూ కక్షా కార్పణ్యాలతో ఉండే వ్యక్తిలో క్షమించే గుణాలు, ఫర్గివ్నెస్, క్షమించే గుణం అలాంటి తత్వం రావడాన్ని వారు గుర్తించారు. అదేవిధంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఒక మానసిక స్థితి ఏర్పడడాన్ని కూడా వారు గుర్తించడం జరిగింది. ధ్యానం మొదలుపెట్టిన వాళ్ళలో జీవితం యొక్క అర్థం ఏమిటో
అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనే ఒక ఇన్నర్ అన్వేషణ మొదలు కావడానికి కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. అంటే మనిషి యొక్క పర్సనాలిటీ, మనిషి యొక్క వ్యక్తిత్వంలో అద్భుతమైన ప్రగతిని వారు గుర్తించారు. ఇప్పుడు మన యొక్క స్వయంచోదిత నాడీ వ్యవస్థలో అంటే అటానమిక్ నర్వస్ సిస్టంలో ఏ విధమైన మార్పులు వస్తాయో చూద్దాం. ముందుగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చూసాం. ఇప్పుడు ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో ఏ విధమైన చేంజెస్ వస్తాయో చూద్దాం. ఇందులో సింపాథెటిక్ మరియు పారాసింపథెటిక్ అనే రెండు వ్యవస్థలు ఉంటాయి. మన ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో స్వయంచోదిత నాడీ వ్యవస్థలో సింపాథెటిక్ అండ్ పారాసింపథెటిక్ రెండు వ్యవస్థలు ఉంటాయి. ఇందులో మొదటగా మనం సింపాథెటిక్ నాడీ వ్యవస్థని చూద్దాం. ఈ సింపాథెటిక్ నాడీ వ్యవస్థలో అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ అనే రసాయనాలు, అనే కెమికల్స్ లేదా హార్మోన్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ అనండి. సో వీటి యొక్క విడుదల జరుగుతుంది. ఇవి మామూలుగా తగు మోతాదులో మనకు అవసరమే. కానీ ఒత్తిడి, స్ట్రెస్, టెన్షన్, భయం, ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కెమికల్స్ మామూలు కన్నా అధిక మోతాదులో రిలీజ్ అవుతాయి. అందుకే వీటిని స్ట్రెస్ హార్మోన్స్ అని కూడా అంటారు. సో ధ్యానం వల్ల ఈ వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల, ఈ సింపథెటిక్ వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల ఈ అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ అవి ఎంత విడుదల కావాలో అంతే విడుదల అవుతాయి. సో ఒత్తిడి, టెన్షన్, భయం ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇది ఈ యొక్క సింపాథెటిక్ వ్యవస్థలోని మెకానిజం. ఈ మెకానిజం ద్వారా మనలో స్ట్రెస్ తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు పారాసింపథెటిక్ వ్యవస్థని చూద్దాం. ఈ పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ప్రేరేపితం కావడం వలన, స్టిమ్యులేట్ కావడం వలన, యాక్టివేషన్ జరగడం వల్ల మనలో చక్కటి రిలాక్సేషన్, ఆ రిలాక్సేషన్కి సంబంధించిన రసాయనాలు అంటే ఎస్టైల్ కోలిన్ లాంటివి విడుదలవుతాయి. ఎస్టైల్ కోలిన్ అనేది ఒక కెమికల్, ఒక రసాయనం, ఒక న్యూరో ట్రాన్స్మిటర్. కాబట్టి దీని ద్వారా విశ్రాంతి స్థితి, ప్రశాంతత, హాయి, సుఖంగా ఉన్నామనే భావన మనలో ఏర్పడుతుంది. ఒక కంఫర్ట్గా ఉన్నాననే ఫీలింగ్ ఏర్పడుతుంది. అంతేకాకుండా మన గుండె వేగం తగ్గుతుంది, శ్వాస వేగం కూడా తగ్గుతుంది. సో దీనివల్ల ఈ టెన్షన్, యాంగ్జైటీ, ఆందోళన, భయము ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా తగ్గుతాయని శాస్త్రవేత్తలు చాలా చక్కగా వివరించడం జరిగింది. సో మొత్తానికి ధ్యానం చేసే వారిలో భయం లేదా ఫోబియా తగ్గిపోవడానికి ముఖ్యమైన మెకానిజమ్స్ ఏంటంటే మన యొక్క పారాసింపథెటిక్ యాక్టివిటీ పెరగడము, కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనే స్ట్రెస్ కెమికల్ తగ్గడము, మరియు ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు పెరగడం. ఈ మూడు మెకానిజమ్స్ వల్ల యాంగ్జైటీ లేదా స్ట్రెస్ నుండి మనం బయటపడతాం. ఇప్పుడు దిగులు, దీన్నే మనం డిప్రెషన్ అని కూడా అంటాం. ఈ డిప్రెషన్ ఏ విధంగా తగ్గుతుందో చూద్దాం. డిప్రెషన్కి ముఖ్య కారణాలు ఏంటంటే బ్రెయిన్లోని సెరటోనిన్, డోపమైన్, మెలటోనిన్ మొదలైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్, ఈ రసాయనాలు తగ్గిపోవడం. ఈ రసాయనాలు తగ్గినప్పుడు డిప్రెషన్ లక్షణాలు ఏర్పడతాయి. అయితే ధ్యానం, యోగా, ప్రాణాయామం
ఈ విధమైనటువంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసేవారిలో ఈ సెరటోనిన్, డోపమైన్, ఇంకా మెలటోనిన్ ఈ రసాయనాలు పెరగడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటితో పాటు ఎండార్ఫిన్స్ యొక్క విడుదల కావడం వలన డిప్రెషన్ యొక్క లక్షణాలు బాగా తగ్గుతాయని తేల్చి చెప్పారు. మరోవైపు కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనే స్ట్రెస్ హార్మోన్స్ తగ్గడం వలన కూడా డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయి. సో పాజిటివ్ రసాయనాలు పెరిగి ఈ నెగిటివ్ రసాయనాలు అంటే స్ట్రెస్ కలిగించేవి తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన సమస్య నొప్పి. ఈ నొప్పి అనే ఫీలింగ్ ఇంకా దీని యొక్క ఈ నొప్పి యొక్క తీవ్రత ధ్యానంలో ఏ విధంగా తగ్గుతుందో ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే ఈ సెరటోనిన్, మెలటోనిన్ మరియు ఎండార్ఫిన్స్ పెరుగుతాయో మన యొక్క నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది. మరి మన యొక్క మెమరీ, కాన్సంట్రేషన్కి సంబంధించిన మెకానిజమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మన బ్రెయిన్ యొక్క పై పొరని మనం కార్టెక్స్ అని పిలుస్తాం. ధ్యానం చేసే వాళ్ళలో మెదడులోని కార్టెక్స్ భాగంలో థిక్నెస్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మెదడులోని కార్టెక్స్ భాగంలో పిరమిడ్ ఆకారంలో ఉండే నాడికణ దేహాలు అంటే న్యూరాన్స్ యొక్క సెల్ బాడీస్ ఇవి ఉంటాయి. ఈ నాడీ కణాల యొక్క ప్రేరణ వలన మనలో చక్కని ఏకాగ్రత, కాన్సంట్రేషన్, ఇన్సైట్ అంటే అంతర్దృష్టి ఇవన్నీ కూడా పెరుగుతాయి. అంతేకాకుండా సమాచార గ్రాహ్యత అంటే పర్సెప్షన్ ఆఫ్ సెన్సేషన్స్ ఇవన్నీ కూడా చాలా వేగంగా జరుగుతాయి. సో దీనివల్ల మన అవధానం అంటే మన అటెన్షన్, మన అవేర్నెస్ ఇవన్నీ పెరగడం జరుగుతుంది. ఇంకా ధ్యానం చేసే వాళ్ళలో న్యూరో రీజనరేషన్, న్యూరోప్లాస్టిసిటీ ఈ ప్రాసెసెస్ జరిగి చెడిపోయిన కణాలు మళ్ళీ వృద్ధి జరిగే ప్రక్రియలు జరుగుతాయి. అంటే ఒక మోడుబారిన మొక్కకి నీళ్లు పోస్తే మళ్ళీ ఎలా అది కొత్త ఆకులతో చిగురిస్తుందో అదేవిధంగా ధ్యానంలో నాడీ కణాల రీజనరేషన్ ప్రక్రియ జరుగుతుంది. రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ కార్టెక్స్ యొక్క థిక్నెస్ పెరగడం ముఖ్యంగా మన మెదడులోని ఇన్సులా, సొమటోసెన్సరీ కార్టెక్స్, ఆడిటరీ కార్టెక్స్ ఈ భాగాలలో ఎక్కువగా ఉంటుందని శాస్త్ర పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాయి. సో శాస్త్రవేత్తలు ఇదంతా కూడా కొన్ని ప్రత్యేకమైన స్కానింగ్ పరీక్షల ద్వారా, ఉదాహరణకి ఫంక్షనల్ ఎంఆర్ఐ స్కానింగ్ ఈ విధమైన పరీక్షల ద్వారా వారు గుర్తించడం జరిగింది. అనేక రకాలైన స్కానింగ్స్ ద్వారా. ఇప్పుడు ధ్యానం చేసేవారిలో అలౌకిక అనుభవాలు అంటే మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ అంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ మనం అనుకునేటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు ఇవన్నీ రావడానికి గల కొంత రసాయనిక సంబంధాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా కుడివైపు మెదడు
రైట్ సైడ్ బ్రెయిన్లోని ఈ యొక్క కార్డేట్ న్యూక్లియస్, హైపోథలామస్, ఆర్బైటోఫ్రంటల్ కార్టెక్స్, టెంపోరల్ కార్టెక్స్, పెరైటల్ లోబ్ మొదలైన భాగాలలో యాక్టివేషన్ జరగడం వల్ల దివ్య జ్ఞాన అనుభవ స్థితులలోకి, అంటే థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ జరిగే అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది. ఇంకా మన యొక్క లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లోని ఇన్సులా అనే భాగము, కార్డేట్ న్యూక్లియస్ అనే భాగము, బ్రెయిన్ స్టెమ్ భాగాలలో ప్రేరణ జరుగుతుందని, అంతేకాకుండా విజువల్ కార్టెక్స్ అనే దృష్టికి సంబంధించిన భాగంలో కూడా స్టిమ్యులేషన్ జరిగి, ప్రేరణ జరిగి, యాక్టివేషన్ జరిగి ధ్యానం చేసేవాళ్ళు దివ్య జ్ఞానము లేదా మనం చెప్పేటువంటి థర్డ్ ఐ అనుభవాలు లేదా ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్, రకరకాల పేర్లతో పిలుస్తాం, ఇవన్నీ కూడా ఈ అలౌకిక ఫినామినా అంతా కూడా ఏర్పడుతుందని వారు చెప్పడం జరిగింది. అంతేకాదు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, వీటినే మనం యాస్ట్రల్ ట్రావెలింగ్ అని కూడా పిలుస్తాం, సూక్ష్మ శరీర యానాలు. సో ఇలాంటివి జరగడానికి ముందు కొన్ని ప్రత్యేక రసాయనాలు బ్రెయిన్లో ఉత్పత్తి అవుతాయని కొన్ని అధ్యయనాలు మనకి తెలియజేస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ కార్టిజాల్, నార్ ఎఫినెఫ్రిన్ అనే ఒత్తిడిని కలిగించే రసాయనాలు తగ్గిపోతాయి. మరి ప్రశాంతతను, హాయిని, ఆనందాన్ని, కంఫర్ట్ ఫీలింగ్ని లేదా రిలాక్సేషన్ని, విశ్రాంతిని ఇచ్చేటువంటి గాబా, మెలటోనిన్, సెరోటోనిన్, ఇంకా ఆర్జినిన్, వాసోప్రెసిన్, ఈ విధమైన న్యూరో ట్రాన్స్మిటర్స్, పాజిటివ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ కూడా పెరుగుతాయి. సో ఈ విధంగా కొన్ని న్యూరల్ కోరిలేట్స్ ఆఫ్ స్పిరిచువల్ ఫినామినా గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకా ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ లాంటి స్టడీస్ చేసినప్పుడు, ఈజీ లాంటి స్టడీస్ చేసినప్పుడు ధ్యానులు ఆల్ఫా, తీటా స్థితులలో ఎంతో అవేర్నెస్తో రిలాక్స్డ్గా ఉంటున్నట్టుగా వారు గుర్తించడం జరిగింది. సో ఈ స్థితులలో బ్రెయిన్ అతి తక్కువ తరంగ స్థితిలో ఉండడం, దానితో హీలింగ్ జరుగుతుండడాన్ని, రిపేర్ ప్రాసెస్ జరుగుతుండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే న్యూరో రీజనరేషన్, న్యూరో ప్లాస్టిసిటీ, ఈ విధమైన ప్రక్రియలు బ్రెయిన్లో జరగడాన్ని వారు గుర్తించారు. సో ఇది మొత్తంగా మన నాడీ వ్యవస్థకు సంబంధించిన మార్పులు. కేవలం నాడీ వ్యవస్థలోనే మార్పులు కాకుండా మన యొక్క రోగ నిరోధక వ్యవస్థలోని తెల్ల రక్త కణాల వృద్ధి వల్ల మన ఇమ్యూనిటీ పెరిగి అనేక బ్యాక్టీరియా, వైరస్లను తట్టుకునే సామర్థ్యం రావడానికి కూడా వారు గుర్తించారు. అంటే తెల్ల రక్త కణాల్లో CD4 లాంటి కణాలు పెరగడము, ఇమ్యూనిటీ పెరగడానికి గుర్తించారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన శరీర కణాల్లో ఏర్పడి ఏజింగ్ అనేది తొందరగా రాదని, మన కణాలలో తొందరగా డీజనరేషన్ రాదు, క్షీణత తొందరగా రాదని ఈ స్టడీస్ ద్వారా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా హైపర్ టెన్షన్, డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, ఇతర అనేక శారీరక సమస్యలు ధ్యానం ద్వారా తగ్గుతున్నట్లు మనకి అనేక రీసెర్చ్ స్టడీస్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. శారీరక, మానసిక ఇంకా ఆధ్యాత్మిక ప్రగతి కోసం ధ్యానం చేస్తున్న సత్యశోధకులందరికీ ధన్యవాదాలు.